పాలమూరు జిల్లాకు ప్రధానంగా కృష్ణా బేసిన్లో ఉన్న ఇతర జిల్లాలతో పాటు ప్రధానంగా పాలమూరు జిల్లాకు జీవనాధారం. కృష్ణా తుంగభద్ర నదులు లేకుండా భవిష్యత్తు లేదు. వాటి నీటిని సద్వినియోగం చేసుకోకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి జిల్లాల ప్రజలు జీవనం కొనసాగించలేరు భవిష్యత్తులో. ఈ పరిణామాలు ఇట్లే కొనసాగితే కనుక మనందరికీ తెలుసు, ఈ జూరాల అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో గతంలో వాస్తవంగా తలపెట్టిన తర్వాత 1981లో మొదలు పెడితే 3.5 దశాబ్దాల కాలం పట్టింది. అది కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే అందులో పూర్తి సామర్థ్యం నీటిని నింపుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకకు చెల్లించవలసినటువంటి నష్టపరిహారం డబ్బులు ముంపుకు గురైనటువంటి కొన్ని ప్రాంతాలు కర్ణాటక భూభాగంలో వస్తాయి. సో వాళ్ళ ముంపు డబ్బులు చెల్లించని కారణంగా జూరాలలో చాలా ఏళ్ళు వాటర్ ఇంపౌండ్ చేసుకోలే పూర్తి స్థాయి సామర్థ్యం. సో అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ జూరాలలో పూర్తి సామర్థ్యం నింపుకునేటువంటి వెసులుబాటు కలగలే మనకు. అది వాళ్ళ గొప్పతనం 3.5 దశాబ్దాల కాలంలో ఒక్క జూరాలకి. జూరాల ప్రస్తుత ఆయకట్టు 1,10,000 ఎకరాలు. దాన్ని కట్టాలని తలపెట్టిన నాటి నుంచి అది కట్టినాక మారిన డిజైను ఆచరణలోకి వచ్చింది కేవలం 1,10,000 ఎకరాలు మాత్రమే. జూరాల మల్టిపుల్ ఫిల్లింగ్స్తోన 11 టీఎంసీ కెపాసిటీ, సింగిల్ ఫిల్లింగ్తోన 6.5 టీఎంసీలు మాత్రమే. వన్ టైం ఫిల్ అయితే జూరాలలో ఉండేటువంటి నిల్వ సామర్థ్యం 6.5 టీఎంసీల నీళ్లు మాత్రమే. కృష్ణానది మీద మన రాష్ట్రంలో, ఆనాటి అవిభక్త రాష్ట్రంలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ఏకైక తొలి ప్రాజెక్టు, ఎగువన ఉండేటువంటి తొలి ప్రాజెక్టు కృష్ణా. ఇది జూరాల. ఈ జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం 6.5 టీఎంసీలే. మరో ప్రత్యామ్నాయం గత్యంతరం లేని పరిస్థితులలో ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం కట్టుకోదలసినటువంటి అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర హై లెవెల్ కెనాలు వీటి ద్వారా గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోయినాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అబాండ్ అయినాయి. అదంతా పాత కథ మనకు తెలిసిందే. 174 టీఎంసీలు రావాల్సినటువంటిది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే ఒక పాలమూరు జిల్లాకే అది కోల్పోయింది సమైక్య రాష్ట్రంలో కలిసినందుకు. అదంతా చరిత్ర ప్రజలకందరూ కూడా తెలుసు. దాని తర్వాత విధిలేని పరిస్థితులలో ఎత్తిపోతలే శరణ్యం కాబట్టి జూరాల నదికి వచ్చేటువంటి మొత్తం వరదలో గరిష్ట వరద ఆప్టిమల్ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో 40 డేస్ మాత్రమే. కేవలం 40 రోజులు మాత్రమే జూరాలలో వరద ఉంటుంది. ఆప్టిమల్ వరద 40 రోజులు మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే జూరాల మీద భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక స్కీము, నెట్టెంపాడు అని 2 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి మరొక స్కీము, 60,000 ఎకరాలకు ఇచ్చేటువంటి కోయిల్ సాగరు, జూరాల సొంత ఆయకట్టు 1,10,000 ఎకరాలు. ఇవన్నీ వెరసి ఎంత అవుతుంది? 5,70,000 పైచిలకు ఎకరాలు అవుతుంది. ఇప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా జూరాల మీద ఉన్నది. వీటికి ఒక వానకాలం మాత్రమే ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. వరద తగ్గిందంటే యాసంగికి ఉండవు నీళ్లు. పైన భారత, కింద భారత, కింద భారత, పక్కల భారత, ఆ అవస్థ ఎప్పుడు ఉంటుంది. అందుకే వానకాలంలో ఉన్న చెరువులను, కుంటలను నింపుకొని, ఉన్న కొద్దిపాటి రిజర్వాయర్లను కూడా సమృద్ధిగా నింపుకొని నీళ్లను చాలా హేతుబద్ధంగా మేము బ్యాలెన్స్ చేసేటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ ఉన్న నీళ్లతోనే రెండవ పంట కూడా ఎట్లా పండియాలి, రెండవ పంటలో కూడా వరిని తగ్గించి ఆ యాసంగి పంటలు, ఆరుతడి పంటలు ఎట్లా వేసుకోవాలని రైతులకు చెప్పి తిప్పలబడి ఏదో రకంగా పంటలు పండించేటువంటి వాళ్ళం. ఇవాళ వానకాలం పంట అయ్యి చివరికి వచ్చేవరకే నీళ్లు గతిలేవు. ఇప్పుడు యాసంగిన వేసిందే చారాన భాగం, రైతులు వేసిన పంటలే చారాన భాగం యాసంగిలో. అందులో చాలా పంటలు ఎండిపోతున్నాయి, పశువులు మేపుతున్నారు. ఇలా సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే ఎండిపోతున్నటువంటి వరిచేలను పశువులు మేపుతున్నటువంటి చిత్రాలని మనం పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి విధిలేని పరిస్థితులలో 40 రోజులు మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకే
5,70,000 ఎకరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిర్మించబడి అమల్లో ఉండే అవి నీళ్లు బారుతూ ఉన్నాయి అతి కష్టంగా. కాబట్టే మిగిలినటువంటి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విజ్ఞతతోన ముందు చూపుతోన శాస్త్రీయతతోన ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. అంటే 365 రోజులు నీళ్లు ఉండేటువంటి చోట, నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్నాం. మన పక్కకి కోలాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్, అది ఫస్ట్ లిఫ్ట్. అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా, నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే పాలమూరు రంగారెడ్డి అందులో ఫిట్ అయ్యేటువంటి విధంగా మనం డిజైన్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. రేపు ఏ రకమైనటువంటి నీటి ఇబ్బందులు, నీటి చిక్కులు రావద్దని, నీటి కేటాయింపులు జరిగే నాటికి కూడా ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నీళ్లను వాడుకునే విధంగానే మనం ముందు చూపుతోనే డిజైన్ చేసుకున్నాం అన్నీ. అంటే లాంజివిటీ ఆఫ్ ప్రాజెక్టు, దాని సస్టైనబిలిటీ, సక్సెస్ అన్నీ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారి ముందు చూపుతో జరిగింది అది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం తలపెట్టినటువంటి మొత్తం పనులు 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, కెనాల్స్, ఇవి దాదాపు కంప్లీట్ అయినాయి. నార్లాపూర్ దగ్గర ఫస్ట్ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ పంప్స్ ఎరెక్షన్ అయిపోయి ఒక పంపు వాటర్ కూడా స్టార్ట్ చేసినాం, లిఫ్ట్ చేసినాం. ట్రయల్ రన్ అయిపోయింది, కేసీఆర్ గారు చేసిండ్రు. మిగిలినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పనులను 7 నుంచి 10% పనులు మిగిలి ఉన్నాయి. ఉదాహరణకు సెకండ్ లిఫ్ట్, సెకండ్ రిజర్వాయర్ ఏదిలో అయితే ఉందో అక్కడ 100% పనులు కంప్లీట్ అయిపోయినాయి. రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది, 4 లిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి, 4 పంప్స్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. అట్లే వట్టెం కావచ్చు, కర్వెన కావచ్చు, ఉదండాపూర్ కావచ్చు, కర్వెన రిజర్వాయర్ కావచ్చు, నార్లాపూర్ కావచ్చు, మోర్ దాన్ 90% వర్క్స్ అయిపోయినాయి. ఓతోన 92-93% అయితే, ఓతోన 100% అయితే, ఓతోన 87% అయితే, ఆన్ యావరేజ్ 90%, 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసింది మా సర్కార్, కేసీఆర్ గారి నాయకత్వాన. ఇప్పుడు మిగిలింది ఏంది? ఆ 7 నుంచి 10% పనులను పూర్తి చేస్తే ఇటు ఉదండాపూర్ నుంచి కానీ, అటు కర్వెన నుంచి కానీ తలపెట్టినటువంటి కాలువలు తవ్వితే నారాయణపేటకి, కొడంగల్కి గ్రావిటీతోనే ఇల్లు వస్తాయి. కాలువలు తవ్వితే గ్రావిటీతోనే నీళ్ళు వచ్చేటువంటి పని మేము తలపెట్టినటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక నారాయణపేట, కొడంగల్కు ఉద్దేశించినటువంటి కాలువలను క్యాన్సిల్ చేసి, పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి ఆ కాలువలను క్యాన్సిల్ చేసి, ఇప్పుడు కొత్తగా ఒక జీవో విడుదల చేసుకొని దానికి 2,900 కోట్ల కేటాయింపు పెట్టుకొని కొడంగల్, నారాయణపేటకు సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము, జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి. జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి 5,70,000 ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు, అటు జూరాల రైతులు, అటు నిట్టంపాడు రైతులు, ఎగువన ఉండేటువంటి కోయిల్ సాగర్ రైతులు, ఇంకా ఎగువన ఉండేటువంటి సంగంబడ్డ రైతులు ఒకరికొకరు నీళ్ళు అందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే. దాని మీద మళ్ళీ అదనపు భారం అని అలా కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్, నారాయణపేటకు ఫలితం రావడం దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి, ఈ లిఫ్ట్ ద్వారా 2,900 కోట్లు ప్రతిపాదిత అంచనా. ఇప్పుడు 2,900 కోట్లతోన వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది, వీళ్ళు చెప్పినటువంటిది 1,00,000 ఎకరాలకు. కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనల్స్ అయిపోయినాయి, ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి, ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అయిపోయినాయి, పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే, కర్వెన హై లెవెల్ కెనాల్ కానీ, ఉదండాపూర్ కెనాల్ కానీ, ఈ 2 కెనాల్స్ని తీసుకొని వస్తే మీరు తలపెట్టింది 1,00,000 ఎకరాలు లిఫ్ట్ ద్వారా. ఇప్పుడు కెనాళ్లను పూర్తి చేస్తే వచ్చేటువంటిది 1,50,000 ఎకరాలు వస్తాయి. దానికి 2,900 కోట్లు అవసరం పడదు.
అందులో చాలా భాగం 60-70% నిధులు ఖర్చు పెడితే, ఇప్పుడు మీరు తలపెట్టిన దాంట్లో 60-70% నిధులు ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్స్ ద్వారా, గ్రావిటీ కెనాల్స్ ద్వారా 1,50,000 ఎకరాలకు 1,50,000 ఎకరాలకు కొడంగల్కు నారాయణపేటకు నీళ్ళు వస్తాయి. అనవసరమైన భేషజాలకు పోయి కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని నేను కంప్లీట్ చేసి దాని ద్వారా నీళ్ళు ఇస్తే కేసీఆర్కి ఖ్యాతి వస్తుందో, నేను తెచ్చినట్లు కనిపించాలనేటువంటి అనవసరమైన భేషజానికి ముఖ్యమంత్రి గారు పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాపాలన కదా మీది, ప్రజల డబ్బు దుర్వినియోగం కావద్దు. ఇంకొకటి కూడా ఉంది, కెనాల్ పనులు పూర్తి చేస్తే ఫలితం తొందర వస్తుంది. ఇప్పుడు నీళ్లు తొందర వస్తాయి. మీరు తలపెట్టినటువంటి లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులన్నీ కావాలి, అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ కావాలి. ఈ పనులు కావడానికి జాప్యం అవుతుంది, ఖచ్చితంగా జాప్యం అవుతుంది, టైం టేకింగ్. అంటే ఈ కాలయాపన ద్వారా లేదా ఇది చేపట్టడం ద్వారా పాలమూరు జిల్లాకే మొత్తం 12,30,000 ఎకరాలకు సాగునీళ్లు తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మీరు నారాయణపేట, కొడంగల్ 1,00,000 ఎకరాల పనులు మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పనులను పండబెట్టి నిర్లక్ష్యం చేసి ఆ ఫలితం రాకుండా చేసి ఒక్క పాలమూరులోనే 10 లక్షల ఎకరాలు బారేటువంటి స్థితిని మీరు కనుమరుగు చేస్తారనేటువంటి అనుమానం మాకుంది. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీకట్లు కమ్ముకునేటట్లు, భయాందోళన కలిగేటట్లు, దాని మీద అనుమానాలు రేకెత్తేటట్లు దినాం విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి అలా కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డికి రాండి, చూపిస్తాం. మమ్మల్ని కూడా ఆహ్వానించండి, అడుగడుగు ఇంచు చూపిస్తాం. మీ ఇంజనీర్లు, మీ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారు, మరి దాని మీద మేము ఉండి పనిచేసిన వాళ్ళం ఉన్నాం కదా. మీతో పాటు మేము కూడా వస్తాం, ఆహ్వానించండి. ప్రతి రిజర్వాయరు, ప్రతి సర్జిపూలు, ప్రతి టనలు, ప్రతి ఓపెన్ కెనాలు, ప్రతి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, అన్ని పంపులు అన్నీ చూపిస్తాం. ఎంత మిగిలిందో బహిరంగంగా మీడియాను పెట్టుకొని, నిష్ణాతులైన ఇంజనీర్లను పెట్టుకొని ఎంత పని మిగిలింది, ఎన్నాళ్ళకి అయిపోతుందో ఒక అసెస్మెంట్ చేద్దాం. కాబట్టి పాలమూరు రంగారెడ్డిని వేగిరపరిచి పూర్తి చేసి కాలువల్ని తవ్వి కొడంగల్ నారాయణపేటకి నీళ్ళు ఇస్తే ఎక్కువ లాభం అవుతుంది. ఆ ప్రాంతానికి నీళ్లు కావాలని కదా పాలమూరు రంగారెడ్డి మేము తలపెట్టింది. అక్కడి నుంచి మొత్తం తీసుకుంటే పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఆయంత నోటికాడికి వచ్చింది, గాయంత పని చేసుకుంటే అయిపోయేది. అది కాదని అనవసరమైన భేషజాలకు పోయి ఇప్పుడేదో కొత్తగా మీరు ఇస్తేనే రేపు వస్తున్నట్లు, లేకుంటే నీళ్ళే రావన్నట్లు ఓ చిత్రీకరణ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంపై శంకుస్థాపన చేస్తున్నారు. నీళ్లు రావడానికి చేసే ప్రయత్నాన్ని మేము హర్షిస్తాం. కానీ ఉన్న అవకాశాన్ని, సిద్ధంగా ఉండేటువంటి ఒక సిస్టమ్ను దాన్ని జారవిడిచి పక్కకు పెట్టేసి ఇక్కడి నుంచి తీస్తామంటే ఇక్కడ రెండు మూడు కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. నేను ఇదివరకే చెప్పినట్లు జూరాలలో ఉండే నిల్వ సామర్థ్యమే అతి తక్కువ 6.5 టీఎంసీలు. జూరాలకు వచ్చేటువంటి వరద కేవలం 40 రోజులు మాత్రమే గరిష్ట వరద. ఇప్పటికే 5,70,000 ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ద్వారా ప్లస్ జూరాల ఒరిజినల్ ఆయకట్టు ద్వారా. ఇవి బోంగా జూరాల మీద ఈ ఒత్తిడిని జూరాలు ఎక్కడ తట్టుకుంటుంది? నీటి పంచాయతీలకు మీరు ఆస్కారం ఇచ్చినట్లు కాదా? రేపు లేని కొత్త పంచాయతీలు పెట్టినట్లు కాదా? సమృద్ధిగా నీళ్ళు వచ్చే అవకాశం పెట్టుకొని శ్రీశైలాన్ని ముట్టొద్దని, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు డ్రా చేసేటువంటి దానికి మొదటి నుంచి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? ఆంధ్ర ప్రాంత నాయకులు. శ్రీశైలం మీద మోటార్ పెడితే చాలు వాళ్ళకేదో తక్కువవుతుంది అన్నట్లు చిత్రీకరించి ఏదో రకంగా మీడియాలో శ్రీశైలంను ముట్టుకోకుండా చాలా చాకచక్యంగా వాళ్ళు ఒక భావజాలాన్ని ప్రచారం చేసి దాన్ని బద్దలు కొట్టి శ్రీశైలం దగ్గర ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మనం సోర్స్ పెట్టుకున్నాం. ఆ సోర్సే పర్మనెంట్, మనకు శాశ్వతమైన సోర్స్. అది 800 అడుగులో పెట్టినాం సోర్స్. అది అంటే డెడ్ స్టోరేజ్ ఆఫ్ శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు పెట్టినాం. జూరాలలో ఎన్ని రోజులు ఉంటాయి నీళ్లు? 40 రోజుల తర్వాత పుచ్చుకుని వెళ్ళిపోతాయి. ఈ 40 రోజుల్లో లిఫ్ట్ చేస్తే మేము రిజర్వాయర్ పెట్టి స్టాక్ పెడతామని మీరు అనొచ్చు. ఆల్రెడీ ఉండేటువంటి వాటికి నీళ్లు గతిలేవు కదా, అందుతలేవు కదా. ఆల్రెడీ ఉన్న నీళ్ళే అందుతలేవు. ఇది కొత్త పంచాయతీకి దారితీస్తుంది. కాబట్టి అనవసరమైన భేషజాలకు పోవద్దు. ఖర్చు తక్కువ సమయంలో నీళ్ళు వస్తాయి, కాలయాపన జరగదు. మీరు చిత్తశుద్ధితో మీ నియోజకవర్గం కాబట్టి మీరు ఆగమేఘాల మీద పని చేయించండి, ఎవరొద్దన్నారు?
బిట్లు బిట్లు చేసి వర్క్ ఇచ్చి అలొకేట్ చేసి స్పీడప్ చేయించండి, ఏడాదికి అయిపోయినా 6 నెలలు పూర్తి చేయించండి, ఎవరు వద్దన్నారు? మీకు సామర్థ్యం ఉంది కదా, చెప్పుంటారు కదా మీరే ఏదైనా చేస్తామని. చేయండి మరి. కరవణ నుంచి ఉదండపూర్ నుంచి కెనాలు తీపియండి, తక్కువ ఖర్చుతో అవుతుంది, తక్కువ సమయంలో అవుతుంది. తప్పకుండా ఈ పని చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దీంట్లో రాజకీయ కోణం బొత్తిగా లేదు. మేము 100కి 100 పాళ్ళు రైతాంగ శ్రేయస్సును, భావితరాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. ఇప్పటికే మనకు ఉండేటువంటి నీటి పంచాయతీలు పక్క రాష్ట్రంతో ఉన్నాయి. పక్క రాష్ట్రంతో పంచాయతీ ఉండి నీటి వాటా తేలకుండానే ఇప్పటికీ ఒక అవస్థ పడుతూ ఉన్నాం. ఇది ఇట్లుండగా దీనికి అదనంగా మూలిగనక్క మీద తాటికాయ పడ్డట్లు నీటి పంచాయతీ తేలక ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంచాయతీ ఓ దిక్కు ఉండగా ఇలా కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు ఎగువన బ్యారేజ్ స్టార్ట్ చేస్తున్నారు. చిక్కమంచిలి గ్రామం దగ్గర తుంగభద్ర నది మీద రాయచూరు జిల్లాలో ఇవాళ కర్ణాటక ప్రభుత్వం మరొక బ్యారేజ్ నిర్మాణానికి వాళ్ళు బ్యారేజ్లకు వాళ్ళు కూరుకుంటున్నారు. దాని మీద మరో బ్యారేజ్ కోసము మొన్న 16వ తారీఖు నాడు, ఫిబ్రవరి 16వ తారీఖు నాడు కర్ణాటక శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. కర్ణాటక శాసనసభలో 16వ తారీఖు నాడు ప్రవేశపెట్టారు. అందులో చిక్కమంచిలి గ్రామం దగ్గర రాయచూరు జిల్లాలో తుంగభద్ర నది మీద మరో బ్యారేజ్ నిర్మాణం చేసి నీళ్లను వాడుకోవాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులే చేసింది. ఒకవైపు అలమట్టి డ్యామును పెంచుకొని కర్ణాటక రాష్ట్రం ఇదివరకే తమ వాటా నీళ్ళనే తాము నిల్వ ఉంచుకుంటున్నామనే వాదన చేసినప్పటికీ సుప్రీంకోర్టులో సారాంశం ఏంది, అలమట్టి నిండేదాకా మనకి కిందికి నీళ్ళు రావు కదా, ఆ కాలం అంతా జాప్యం అవుతుంది కదా, సీజన్ అంతా వెనక్కిపోతుంది కదా, నార్లు పోసుకునేటువంటి సీజన్ అంతా వెనక్కిపోతుంది, నెల 15 రోజులు వాళ్ళకి నిండితే తప్ప కిందికి రావు. సో అలమట్టి సామర్థ్యాన్ని ఇదివరకే పెంపు చేసుకోవడం ఒకటి మనకు గొడ్డలి పెట్టు. నారాయణపూర్ సామర్థ్యాన్ని పెంచుకొని నారాయణపూర్ కాలువల్ని వెడల్పు చేసుకున్నారు. ఆ తర్వాత ఇవాళ బ్యారేజ్ల మీద బ్యారేజ్లు కడుతున్నారు. అంటే మనకు ఎగువన ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రము కృష్ణానది మీద, తుంగభద్ర నది మీద వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో వాళ్ళు బ్యారేజ్ల నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోయి మనకు అశాంతం నీటి లభ్యతనే లేకుండా చేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. మొట్టమొదలు కర్ణాటకలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మాట్లాడండి, చర్య తీసుకోండి. భవిష్యత్తులో మన ప్రాంతం అంతా కూడా, ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దయచేసి ఆషామాషిగా తీసుకోవద్దు. కర్ణాటక తలపెట్టినటువంటి బ్యారేజ్ నిర్మాణాన్ని ఆపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి. ఇక్కడ కాంగ్రెసే ఉంది, అక్కడ కాంగ్రెసే ఉంది. పాలమూరుకు వచ్చేటువంటి నీళ్లను పైన కర్ణాటక ఆపడానికి వాళ్ళు నిర్మాణం తలపెడతా ఉంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారా, చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ఈ రాష్ట్ర ప్రయోజనం, పాలమూరు జిల్లా ప్రయోజనం పట్టదా? రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చు, కానీ ఆయన అంటే నేను నల్లమల్ల బిడ్డనని చెప్తాడు కదా ప్రతి ఉపన్యాసంలో. మరి నల్లమల్ల ఉండేటువంటి అచ్చంపేట కానీ కల్వకుర్తికి కానీ నీళ్ళు రావాలంటే కర్ణాటక పైన ఒక్కొక్కటి ఆపేస్తే కిందికి నీళ్ళు వస్తాయా? ఎండిపోతుంది కదా మొత్తం. దయచేసి దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయ కోణంలో చూసి మాకు తోచిందే మేము చేసుకొని పోతాం, మేము చేసేదే కరెక్టు అంటే మాత్రం అది సబబు కాదు. మేము 100కి 100 పాళ్ళు కొడంగల్కు, నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాలన్న సదుద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిలో ఆ కెనాల్స్ను ప్రతిపాదించినాము. ఇలా నీళ్లు వద్దని మీరు కెనాల్స్ను క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ కెనాల్స్ను క్యాన్సిల్ చేసి ఆలస్యమై నీళ్లు వస్తావో రావో తెలియనటువంటి జూరాల మీద నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తామంటున్నారు. అసలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోతూ ఇచ్చినటువంటి జీవోనే పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు ఇచ్చినటువంటి జీవో. మేము ఆనాడే చెప్పినాం, ఇదో దగా, ఇదొక మోసం. ఉమ్మడి రాష్ట్రంలో పోతూ మనకు వెలితి మిగిల్చడానికి దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన జీవో ఇది, ఒక పంచాయతీ కోసం. అంటే భవిష్యత్తులో రాష్ట్రం అయినాక కూడా వీళ్ళు శ్రీశైలం దిక్కు రాకుండా ఉండడం కోసం ముందస్తుగానే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని జూరాలకు వెళ్ళి స్టార్ట్ చేయాలనేటువంటిది జీవో ఇచ్చినారు. అంటే నీళ్లు తక్కువ ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తే
కింద ఉండేటువంటి రాష్ట్రం ఏర్పడినా సరే, రెండు రాష్ట్రాలైనా సరే, కింద ఉన్నటువంటి దిగువన ఉండేటువంటి ప్రాంతాలకు నీటికి ఇబ్బంది ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అది ఇప్పుడు ఆ జీవోను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు అక్కడ జూరాల మీద నుంచి మేము కెనాల్ లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తామంటే అది కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు. మనం తలపెట్టినటువంటి కెనాల్ ద్వారా 1,50,000 ఎకరాలకు వస్తాయి నీళ్లు. కొడంగల్కి వచ్చే, నారాయణపేటకు వచ్చే సర్వం సిద్ధంగా ఉంది. సిస్టమ్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదుల కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వేణ కంప్లీట్ అయింది, ఉద్దండాపూర్ దగ్గర పడ్డది. సిస్టమ్ అంతా కూడా కర్వేణ దాకా నీళ్లు తెచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రేపు వానాకాలంలో మోటార్లు ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లు అన్నీ కర్వేణ వరకు 4 రిజర్వాయర్లను నింపడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నార్లాపూర్ రిజర్వాయర్ మేము ఇంపౌండింగ్ స్టార్ట్ చేసినాం. కాబట్టి అన్ని రిజర్వాయర్లను నింపుకోవడం మూలంగా మరో గొప్ప ప్రయోజనం ఏముంటుంది? ఈ రిజర్వాయర్లు అన్నీ కలిపితే నార్లాపూరు, ఏదుల, ఒట్టెము, కర్వేణ, ఉద్దండాపూర్ అన్నీ కలిపితే 50 పైగా టీఎంసీల నీటి సామర్థ్యము నిల్వ ఉంటుంది. ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే అంటే కాలువల ద్వారా వాడంగా నీళ్లు రైతులు వాడుకోగా సంవత్సరం పొడవులా ఆ రిజర్వాయర్లలో మనం నీళ్ళని అట్లే నిల్వ ఉంచుకోవచ్చు. 50 టీఎంసీల పైచిలకు నీళ్ళని నిల్వ ఉంచుకుంటే పాలమూరు జిల్లాలో ఉపరితల సముద్రమే కదా పాలమూరు జిల్లా అంతా కూడా. ఎంత భూగర్భ జలం పెరుగుతుంది ఆ ఒత్తిడికి? 50 టీఎంసీల నీటి ఒత్తిడికి భూగర్భ జలం ఎంత అమోఘంగా పెరుగుతుంది. ఇప్పటికే చెరువుల ద్వారా, కుట్టల ద్వారా, చిన్న చిన్న రిజర్వాయర్ల ద్వారా, చెక్ డ్యాముల ద్వారా పాలమూరు జిల్లాలో భూగర్భ జలం అద్భుతంగా పెరిగి వచ్చింది. ఇదే 50 టీఎంసీలు పాలమూరు, రంగారెడ్డిలో ఉండేటువంటి రిజర్వాయర్స్ ద్వారా నీళ్ళని నింపుకుంటే రేపు వచ్చే సీజన్లో అద్భుతంగా భూగర్భ జలం పెరిగి మళ్ళీ అదనపు ఆయకట్టు కూడా వస్తుంది వినియోగంలోకి. ఇన్ని సానుకూలతలు ఉండేటువంటి పాలమూరు, రంగారెడ్డి ద్వారా కొడంగల్, నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాల్సింది పక్కకు పెట్టేసి ఇవాళ జూరాలకెళ్ళి నేను ఎత్తిపోస్తా, కేసీఆర్ చేసింది బాగాలేదు, నేను తెచ్చిందే మనగాంతరం అన్నట్లు, ఇదే గొప్ప అన్నట్లు చాటేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇది ప్రజల మీద భారము, ప్రజలకు నష్టము, నీళ్ళు అందవు. రైతులు, ఒక ప్రాంత రైతులు, మరో ప్రాంత రైతులు, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు, వివిధ ప్రాజెక్టుల కింద ఉండేటువంటి వాళ్ళు పరస్పరం అనుమానాలు పెరిగి భేషజాలు పెరిగేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది, వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుంది నీళ్ళ కోసం. దయచేసి దానికి ఆస్కారం ఇవ్వవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పునరాలోచన చేయండి. మీరు అనవసరమైన పట్టుదలకు పోవద్దు, అనవసరమైన జిద్దు అవసరం లేదు. సారాంశం లేనిది తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నీళ్ళు రావాలి రైతాంగానికి. దాని మీద కావాలంటే అఖిలపక్ష సమావేశం పిలవండి, మేము వస్తాం. మా పార్టీ నుంచి రావాల్సిన వాళ్ళు వస్తారు. అన్ని పార్టీల నుంచి పిలుద్దాం, నిష్ణాతులైన ఇంజనీర్లను పిలుద్దాం. కాస్ట్ ఎక్స్పెండిచర్ని కూడా, ఆ వేరియబుల్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం. అందువల్ల మీరు తలపెట్టినటువంటిది ఇది పునరాలోచించమని, తక్షణమే కర్ణాటక ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టును, బరాజును ఆపమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని అనుమానాలు జెన్యూన్గానే కలగక మానదు. గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయడానికి మిగిలిన ఏమైనా ఉంటే అవి సమీక్ష చేసుకొని ఆ పనులను పూర్తి చేయడానికి దృష్టి పెట్టమంటే అది చేయకుండా ఆ పనుల మీద బురదేసే ప్రయత్నం చేసి వాటి ద్వారా నీళ్ళు ఇవ్వకుండా ఇలా రైతులు అఘోరిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయో దిక్కు, ప్రాణహితలో నీళ్లు ఉన్నాయి, బరాజులలో నీళ్లు పెట్టుకొని అవి ఇవ్వండి అంటే మేము నీళ్ళు ఇయ్యంగాక ఇయ్యమని చెప్పి మొండికేసి చెప్తున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి, వదిలి పంటలకు ఇవ్వండి అంటే ఇయ్యంగాక ఇయ్యమంటున్నారు. ఉన్న సిస్టమ్ను మీరు వాడడానికే సిద్ధంగా లేరు. ఇంకో దిక్కు యాదాద్రి లాంటి పవర్ స్టేషన్ని వేగిరపరచమంటేనంటే దాని మీద అనుమానాలు వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుండ్రు. ఇలా ఈ ప్రాజెక్టును జూరాల నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునే దానికి శ్రీకారం చుడుతానంటే రేపు పాలమూరు రంగారెడ్డిని పడుకోబెడతారనేటువంటి అనుమానం ఉంది మాకు. పాలమూరు రంగారెడ్డిని మీరు తక్షణం మీ ప్రభుత్వ పెద్దలందరూ, మీకు తోచిన వాళ్ళందరూ, మీరు ఎవరెవరు వస్తారో రండి, మమ్మల్ని కూడా ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. తప్పకుండా మీరు ఆ పనులన్నీ కూడా సమీక్ష చేయండి, చేసి మిగిలిన పనులు పూర్తి చేయడానికి కాల వ్యవధి పెట్టండి, మాకంటే వేగంగా చేయండి.
ఒక నిర్దిష్ట పనిని ఎక్స్కవేషనో కాంక్రీటో ఎలక్ట్రోమెకానికల్ వర్క్సో మేము ఎంత టైంలో చేసినామో అంతకు రెట్టింపు టైంలో చేసి చూపించండి మీ సామర్థ్యాన్ని. అయ్యా ఈ పని చేయడానికి ఇంత టైం తీసుకున్నాడు, మేము ఇంకా తొందర చేసినాం అనండి. మేము అన్ని చిక్కుముళ్ళు ఇప్పినాం కదా పాలమూరు రంగారెడ్డికి. మీ పార్టీ వాళ్ళు కల్పించిన అవరోధాలు అన్నీ దాటుకొని వచ్చినాం కదా. 100 కేసులు వేసిరి పుణ్యాత్ములు మీరు మీ పార్టీ నాయకులు 100 రకాల అవాంతరాలు కల్పిస్తుంది. వీటన్నింటినీ పక్కకు పెట్టి ఇలా పాలమూరు రంగారెడ్డిని అప్రతిహతంగా ముందుకు తీసుకొని పోయి అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని నిర్మాణం చేసినాం. మిగిలిపోయిన పని పూర్తి చేయండి, ప్రజలకు నీళ్ళు ఇవ్వండి, దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి ఆ పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కర్ణాటకను నిలువరించకపోతే ముమ్మాటికి అది మీ వైఫల్యం కిందనే ప్రజలు చూస్తారు. దానికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క నిరసన కానీ వ్యతిరేకత కానీ వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని కానీ చవి చూడాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏ ప్రాజెక్ట్ సందర్శన చేసిందేమే కదా, సందర్శన ఏముంది అది. సరే ఆలోచిద్దాం. ఇది అసలుది కానీ నీళ్ళ బతుకు తెరువు నేను మాట్లాడుతుంటే మీరు పొత్తుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు కాదండి. ఏదైనా రాజకీయ పార్టీల మధ్యలో జరిగిందంటే ఆ పార్టీల అధినేతలు చూస్తారు కదా, ఇక్కడ మాట్లాడేటువంటి నేతలు కాదు కదా నిర్ణయించేది. అవునన్నా కాదన్నా మా సంగతి పక్కకు పెట్టండి మొదలు. ఇలా ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మమ్మల్ని పక్కకు పెట్టండి కొద్దిసేపు. మేము చిన్నోళ్ళం. 2 జాతీయ పార్టీలు ఈ దేశంలో పొత్తులు కావాలని ప్రాంతీయ పార్టీల కాళ్ళ దగ్గరికి పోతున్నది ఎవరండి ఈ దేశంలో? ప్రాంతీయ పార్టీలు ఉరుకుతున్నాయా? ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు తట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి వచ్చింది ఈ దేశంలో? 2 జాతీయ పార్టీలదే. కాబట్టి మేము ఆ రూల్ చేస్తలేం, గది నేను చెప్పదలుచుకున్నాను. మేము ఆ రూల్ చేస్తలేమంటున్నా.